నీకు ఈ సంవత్సరం కూడా బుద్ధి రాలేదయ్యా. 26%. నిన్ను ఈ సంవత్సరం కూడా డిటైన్ చేయక తప్పదు. సార్ ఈ ఒక్కసారి సార్. ఈ ఒక్కసారా? పోయిన సంవత్సరం నీకు అటెండెన్స్ సరిగా లేదని నిన్ను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనీయకుండా మళ్ళీ నిన్ను సెకండ్ ఇయర్లో కూర్చోబెట్టినా నీకు బుద్ధి రాలేదయ్యా. ఒక్కసారి. పోయిన సంవత్సరం నిన్ను డిటైన్ చేసినప్పుడు మీ ఫాదర్ని తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చావా? లేదు సార్, మా ఫాదర్ చాలా పెద్ద మనిషి, బిజీ మనిషి అని చెప్పి ఫోన్లో మాట్లాడించావు. నాకెందుకయ్యా? ఇది నీ లైఫ్. నీకు నీ పేరెంట్స్కి లేని బాధ నాకెందుకు? ఈసారి మీ ఫాదర్ నా ఆఫీస్కి వచ్చి నీ ల్యాక్ ఆఫ్ అటెండెన్స్ కి ప్రాపర్ రీజన్ ఇస్తేనే నిన్ను ఎగ్జామ్స్ కూర్చోబెడతాను. యు మే గో నౌ. రే గణేష్, థమ్స్ అప్ తీసుకురా. ఏమైంది? ఏముంది, సేమ్ ఓల్డ్ స్టోరీ. మీ ఫాదర్ని తీసుకురా, ఎట్సెట్రా. ఎంత ఉంది అటెండెన్స్? 26%. 26%? నువ్వు క్లాస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావురా? నాతోనే కదా కాలేజ్కి వస్తున్నావు రోజు. క్లాస్లో వింటాడు బే, ఊరికే బోరు. నీ వినక్కర్లేదురా, కనీసం కూర్చో. అటెండెన్స్ వస్తుంది కదా. అయినా రోజు క్లాస్లో కూడా పనులు ఉంటారు నీకు. ఇప్పుడు అది కాదు పాయింట్. నేనేం చేయాలో చెప్పు. ఏంటి చేసేది? తిన్నగా ఇంటికి వెళ్ళి అంకుల్కి చెప్పు, వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడమని. మెంటలా? ఇప్పుడు కానీ ఈ విషయం మా బాబుకి తెలిసిందనుకో, నేను చదువుతుంది 3rd ఇయర్లో కాదు 2nd ఇయర్ సంగతి తెలిసిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్తో మాట్లాడిన సంగతి పక్కకు పెట్టు. కొట్టి ఇంట్లో నుంచి ఎలగొడతాను నన్ను. నిన్ను హెల్ప్ అడిగా, సలహా కాదు. అంటే ఈసారి కూడా 2nd ఇయర్లో ఉండిపోతావా? రే నా మాట విను. ఇప్పటివరకు అయిపోయిందో అయిపోయింది. కావచ్చు నేను మాట్లాడతాను అంకుల్తో. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకరా ప్లీజ్. మా అయితే తిడతారా, అంతే కదా? నేను ఇప్పటి వరకు లోపల వేయించుకొచ్చిన బ్యాండ్ చాలు. నువ్వు కొత్త బ్యాండ్ వేయకు. నేను చేయాల్సిందేదో నేను చేసుకుంటా, నువ్వు లైట్ తీసుకో. చూడండి, అటెండెన్స్ తక్కువైతే మీరే వేయండి. అది మీ చేతుల్లో పనేగా. టీవీ నేను న్యూస్ చదువుతున్నావా? సరే చదువు. అరే ఎలా చదివితే ఏంటి? యాక్షన్ బాగా చేయాలి. నేను చెప్తా పదా. కాయిన్స్. అరే కానింటి. 2 3 4 6 6 4 6. హలో. కెన్ ఐ స్పీక్ టు ప్రిన్సిపల్ సార్? yes, this is he. Who is calling? నేను రిషి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నానండి. రిషి? అదే అటెండెన్స్ తక్కువగా ఉందని కాల్ చేయమన్నారంట. ఓ ఆ రిషియా? నేను ఫోన్ చేయమని చెప్పలేదండి, నన్ను పర్సనల్ గా వచ్చి కలవమని చెప్పాను. అదే సార్, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నాకు పర్సనల్ గా వచ్చి కలిసేంత టైం లేదు. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. కానీ మీ అబ్బాయికి అటెండెన్స్ చాలా తక్కువగా ఉందండి. చూడండి సార్, అటెండెన్స్ తక్కువగా ఉంటే వేసేయండి. అది మీ చేతిలో పనే కదా. ఈ ఒక్కసారికి ఎగ్జామ్ ఎలా చేయండి. యూరోప్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రాగానే మిమ్మల్ని పర్సనల్ గా వచ్చి కలుస్తాను. మీరు ఒకసారి లైన్ లో ఉంటారా? నాకు వేరే కాల్ వస్తుంది. మీరు తొందరగా వచ్చేయండి, నా ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళారా? హలో. నీ పేరేంట్రా? సంజయ్. గట్టిగా. సంజయ్ సార్. ఏ ఇయర్రా? థర్డ్ ఇయర్ సార్. గట్టిగా. థర్డ్ ఇయర్ సార్. నువ్వు వచ్చే సంవత్సరం రాసుకుంది కదా 3rd ఇయర్. ఏదో ఫ్లైట్ క్యాచ్ వెళ్ళినావుగా. సార్ అమ్మ తోడు సార్, వీడితో ఇంకెప్పుడు కనబడండి సార్. మీరు యూరోప్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం సార్. ప్లీజ్ సార్. గో. నిన్నేం చేద్దాంరా? ఓ పని చేద్దాంరా, మీ ఫాదర్ని తీసుకురా. నువ్వు కానీ మీ ఫాదర్ని తీసుకురాకపోతే నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా కాలేజీకి రావక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అసలు కాలేజీకి రావక్కర్లేదురా. వరుణ్, యా ఇట్స్ మీ. ఏమైందిరా నీకు? ఈ అవతారం ఏంటి? ప్లీజ్ డోంట్ ఆస్క్.